కింద ఒక కాలు ప్యాంటు కావాలని మడత పెట్టి వెనకాల ఉన్న బ్యాగ్ పైన తన బ్యాట్ను కట్టి చేతిలో ఒక ట్రంక్ పెట్టి లాంటిది అయితే పట్టుకుని మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే అలా నవ్వుతా రైలు పట్టాలపైన అలా నుంచున్నాడంతే నిజంగా ఫ్యాన్స్ గుండెలు అలా నిండిపోతున్నాయని చెప్పాలి. నిజంగా ఏమన్నా పోస్టర్ వదిలేరా, ఆ పోస్టర్ చూడగానే పెద్ద పాజిటివ్ వైబ్స్ అయితే వస్తున్నాయి అనమాట. రామ్ చరణ్ గారి స్మైల్లో ఉండే మ్యాజిక్కే వేరు. అవును, ఇంతకు నేను మాట్లాడేది దేని గురించి అంటే, ఇందాకే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్న మోస్ట్ అవైటెడ్ అప్డేట్ అయితే వచ్చేసింది. అదే పెద్ద సినిమాకి సంబంధించిన ట్రైలర్ అప్డేట్. ఇంతకీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ ఎప్పుడు రిలీజ్ అవుతుందంటే మే 18వ తారీఖున ఈ పెద్ద సినిమా ట్రైలర్ మన ముందుకైతే రాబోతుంది. అదేంటి మే 16 అనుకున్నాం కదా? అవును నిజమే. యాక్చువల్గా మే 16వ తారీఖే ఈ ట్రైలర్ని అయితే రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ చాలా ప్లాన్స్ అయితే చేంజ్ అయ్యి ట్రైలర్ మే 16 కాస్త మే 18 అయితే అయింది. ఇంకా భోపాల్లో ఈవెంట్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. భోపాల్లో ఎటువంటి ఈవెంట్ అయితే వీళ్ళైతే చెయ్యాలనుకోవట్లేదు. ముంబైలో ఈ సినిమాకి సంబంధించి చిన్న ప్రెస్ మీట్ ఆర్ చిన్న ఈవెంట్ లాంటిది, అంటే అవుట్డోర్ ఈవెంట్ అయితే కాదు, మ్యాక్సిమం ప్రెస్ మీటే వీళ్ళైతే పెడతారు. ఇంకా నాకు ఇక్కడ వచ్చిన డౌట్ ఏంటంటే, ట్రైలర్ రిలీజ్ మే 18 అంటే మండే అయితే రిలీజ్ చేస్తున్నారు. అంతకు ముందు రోజు సండే, అంతకు ముందు రోజు సాటర్డే, ఈ వీకెండ్ వదిలేసి మంచి బిజీగా ఉన్న మండేని ఎందుకు రిలీజ్ చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా భోపాల్లో ఈవెంట్ కూడా చేయట్లేదు. అసలు భోపాల్లో ఎందుకు ఈవెంట్ చేద్దాం అనుకున్నారంటే, ఈ పెద్ద సినిమాలో పెద్ద పహిల్వాన్ అంటే ఆ కుస్తీ బ్యాక్ డ్రాప్ అయితే కొద్దిగా అయితే ఉంటది కదా. ఆ మధ్యప్రదేశ్ భోపాల్ ఏదైతే ఉందో, మెయిన్ గా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఏదైతే ఉందో కుస్తీకి ఫేమస్ అన్నమాట. అంటే కుస్తీకి పుట్టినిల్లు లాంటిది. అందుకే అక్కడ ఈవెంట్ అయితే పెడదాం అనుకున్నారు. మరి అది లాస్ట్ మినిట్ లో క్యాన్సిల్ అయితే చేశారు. మరి అదనమాట మ్యాటర్. క్లారిటీ వచ్చింది కదా. మే 18వ తారీఖున ఈ పెద్ద సినిమా ట్రైలర్ అయితే మన ముందుకైతే వస్తే, ఇంక ఈ ప్రమోషనల్ యాక్టివిటీస్ గురించి వీటి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిదనమాట. ఇంకా సినిమా టీం ఎలా ప్లాన్ చేసుకుంటే వాళ్ళైతే ఆ రకంగా ప్రమోషన్స్ అయితే చేసుకుంటూ అయితే వెళ్తారు. ఇంక ఇది పక్కన పెడితే, అసలు ఇందాక రిలీజ్ అయిన పోస్టర్ అసలు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే విధంగా అయితే ఉంది. అందరూ ఏం చెప్తున్నారంటే, ప్రతి ఒక్కరూ కూడా ఈ పెద్ద క్యారెక్టర్ ఏదైతే ఉందో అది సినిమా చూస్తున్నప్పుడు కావచ్చు, సినిమా క్లైమాక్స్ చూసి బయటకు వస్తున్నప్పుడు కావచ్చు, ఆ పెద్ద క్యారెక్టర్ తాలూకా ఎమోషన్ మనతోనే ఉంటుందని అయితే చాలామంది అయితే చెప్తున్నారు. ఇందాక వచ్చిన పోస్టర్ చూసిన తర్వాత నాకు ఆ పోస్టర్లో రామ్ చరణ్ గారి ఒక ప్యూర్ స్మైల్ అయితే ఉంది. ఆ పెద్ద క్యారెక్టర్ తాలూకా ప్యూర్ స్మైల్ అయితే ఉంది. ఆ పోస్టర్ అలా చూడాలనిపిస్తుంది అనమాట. ఓహో, వీళ్ళు చెప్పింది నిజమే అని నాకైతే ఆ పోస్టర్ చూసిన తర్వాత కొద్ది క్లారిటీ అయితే వస్తుంది. నిజంగా ఆ పోస్టర్ అయితే సింప్లీ సూపర్ అని చెప్పాలి. చెప్పాను కదా, కింద ప్యాంటు మడత పెడతాం, ఇంకా ఈ హెడ్కి బ్యాండ్ కట్టుకోవటం, వెనకాల బ్యాగ్కి బ్యాట్ని కట్టుకోవటం, ఇవన్నీ కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత ఖచ్చితంగా ట్రెండ్ అయితే అవుతాయి. మెయిన్గా లెగ్ ఫోల్డింగ్ ఏదైతే ఉందో పెద్ద ట్రెండ్ అయితే అయ్యిద్ది. రూరల్ ఏరియాస్లో రామ్ చరణ్ గారు అలా పాతుకుపోతాడు ఈ పెద్ద సినిమాతో. బీసీ సెంటర్స్లో లిటరల్లీ చెప్పాలంటే ఈ పెద్ద సినిమాకి జాతర అయితే జరిగిద్ది. దీంట్లో ఎటువంటి డౌట్ అయితే లేదు. మరి అదన్నమాట మ్యాటర్. మరి ఇందాక వచ్చిన పోస్టర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.